మన దేవుడికి మనం భయపడినప్పుడు ఆయన తప్ప వీరికి దేవుడి మీద పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన సర్వ సృష్టికర్త. ఎందుకంటే జనసేన చాప్టర్ 17 అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడు అంటాడు అబ్రహాము తోటి. ఆయన సర్వశక్తి గల ఆల్మైటీ గాడ్ అన్నమాట. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. విశ్వసించడం నీ బాధ్యత. ఎవరి బాధ్యత? నీ బాధ్యత. ఇఫ్ యు బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, నీ వాక్యం ఎప్పుడైతే వాక్యం నమ్ముతావో దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నడవడానికి దేవుడు ద్వారా తెలుస్తాడు. ఎందుకంటే నా జీవితంలో నేను చూసిన అనుభవాలు అవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం లేఖన భాగం చూస్తే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నేను సిద్ధపరిచాను. ఏమంటాడండి? నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నేను సిద్ధపరిచాను అన్నాడు. దేవుడు సిద్ధపరుస్తున్నాడట. ఎందుకు? ఆయన మనం ఎరగినప్పటికీ కూడా మనం ఎందుకు సిద్ధపరుస్తున్నాడంటే ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తం మనం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సువార్త చెప్పడానికి, ఆయన యొక్క సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మని ఆయన సన్నిధికి నడిపించడానికి బైబిల్ ఏమంటుందంటే, అనేక మంది అజ్ఞానులు కొంతమంది లాభాలనేటువంటి మాట మనం చెప్తున్నాం. నా